హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో లోటు, ఉద్యోగులకు తీరని అన్యాయం, మరలా బడ్జెట్ పునఃసమీక్ష పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల బకాయిల గురించి బడ్జెట్‌లో ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. ఇది ఉద్యోగ పెన్షనర్లకు నష్టానికి కారణమవుతోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల హక్కులను తుంగలో తొక్కేసిన ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇప్పటివరకు పీఆర్సీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో పీఆర్సీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం చూస్తే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశమే లేదని ఉద్దేశం స్పష్టమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. మధ్యంతర వేతన సవరణపై ప్రభుత్వం మౌనం వహిస్తుందనైతే విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటించి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరిస్తోందనైతే తెలిపారు. పెద్ద హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలను, పెన్షన్లను కూడా సకాలంలో చెల్లించలేకపోతుందనైతే ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో నెల మొదటి తేదీన జీతాలు, పెన్షన్లు విడుదల అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తేదీన జీతాలు వస్తాయో ఉద్యోగులకి కూడా ఈ మేరకు తెలియని పరిస్థితి నెలకొందని అయితే అన్నారు. జీతాలు, పెన్షన్లలో జాప్యం ఉందని అన్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ, డీఏ అరియర్స్ కింద దాదాపుగా 30,000 కోట్ల బకాయిలున్నప్పటికీ వాటి చెల్లింపుల గురించి ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. 30,000 కోట్ల బకాయిలపై స్పష్టత లేదు, ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ బకాయిలన్నిటిని సకాలంలో విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని తలపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించిన డిమాండ్లు: వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలి. మధ్యంతర భృతిపై తక్షణ ప్రకటన చేయాలి. జీతాలు, పెన్షన్లు నెల ప్రారంభంలోనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ లాంటివి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేసి తగిన న్యాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారనైతే చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.